హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఎక్స్పెరిమెంట్ మా మమ్మీ చేయబోతుంది. దానికోసం ఇక్కడ 6 ఉసిరికాయల్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యి చల్లగైన తర్వాత అదే వాటర్తో మిక్సీ పట్టుకోవాలి, ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్లో తగినంత నెయ్యి వేసుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని సిమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక కప్పు పేస్ట్కి ఒక కప్పు బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. ఇది కరిగిన తర్వాత వడగట్టాలి. ఇక్కడ మనం ఫ్రై చేసుకుంటున్న ఉసిరికాయ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత బెల్లంది దాంట్లో వేసేసుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది సిమ్ములో మంచిగా గట్టి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఏం చేయాలంటే మీరు లైక్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలి కూడా. ఇప్పుడు లాస్ట్లో అదే మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. నేను బ్రెడ్తో తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉట్టిగా తిన్నా బాగుంటుంది, బ్రెడ్తోనే ఎక్కువ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చింది కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్.